హలో ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 105 ఫార్మసిస్ట్ పోస్టుల గురించి ఆగస్ట్ 9న ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామందికి డౌట్స్ చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈజ్ 8th సెప్టెంబర్ నైట్ 11:59 వరకు లాస్ట్ డేట్ టైం. కానీ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఆగద్దు, సిస్టమ్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే టూ మెనీ పీపుల్ అప్లై చేస్తుంటే ఆ సైట్ సరిగా వర్క్ చేయదు. అంటే ఇది కేవలం ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ పోస్టులే కాదు, పారామెడికల్ డివిజన్లో చాలా పోస్టులు ఉన్నాయి. అందరికీ అదే అప్లికేషన్ లాస్ట్ డేట్, అందరూ అవే సైట్లకు వెళ్తారు. కాబట్టి చెక్ చేసుకోండి, ముందే అప్లై చేసుకోండి. సెకండ్ థింగ్, ఆర్ఆర్బీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ చాలా బోర్డ్స్ ఉంటాయి. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, వీటిని ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటారు. మీరు ఏదో ఒక బోర్డుకి మాత్రమే అప్లై చేయగలరు. 2-3 బోర్డ్స్కి అప్లై చేసే ఛాన్స్ లేదు. ఒకే బోర్డుకి అప్లై చేయాలి, వేరే బోర్డ్స్ ఛాన్స్ లేదు. సెకండ్ వన్, ఇప్పుడు September 8th లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయిన తర్వాత ఏదైనా మాడిఫై చేయాలి అంటే September 11th నుంచి September 20th వరకు చేయొచ్చు. అయితే ఒక 2 ఆస్పెక్ట్స్ మాడిఫై చేయలేం. ఒకటి, మీరు సెలెక్ట్ చేసిన ఆర్ఆర్బీ బోర్డు, అంటే మీరు సికింద్రా బోర్డుకి సెలెక్ట్ చేశారు, మళ్ళీ చెన్నైకి చేంజ్ చేద్దామంటే కుదరదు, అవ్వదు. సెకండ్ వన్, మీ అకౌంట్, అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తారు, వాటిని కూడా చేంజ్ చేయలేం. ఈ రెండింటినీ చేంజ్ చేయలేమని రిపీటెడ్గా నోటిఫికేషన్లో చాలా చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ వన్, మోడిఫికేషన్కి 11th నుంచి 20th వరకు టైం ఇచ్చారు. కానీ మీరు చేసే ప్రతి మోడిఫికేషన్కి 250 రూపీస్ పే చేయాలి. 250 రూపాయలు పెర్ మోడిఫికేషన్. మీరు ఎన్ని మోడిఫికేషన్ చేస్తే అన్ని డబ్బులు కట్టాలి, క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వన్, మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పేజ్ నెంబర్ 4లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఈమెయిల్ ఇచ్చారు. లుక్ ఎట్ దిస్, పేజ్ నెంబర్ 4లో ఆర్ఆర్బీ నోటిఫికేషన్లోనే హెల్ప్ లైన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. హెల్ప్ లైన్ కూడా ఏ టైం టు ఏ టైం చేయాలో క్లియర్గా ఇచ్చారు, చెక్ చేయండి. నెక్స్ట్ వన్, చాలామంది రిపీటెడ్గా అడుగుతుంది ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్. స్టేట్ గవర్నమెంట్స్, మన ఇండివిజువల్ స్టేట్స్ ఇచ్చేది బీసీ సర్టిఫికేట్. బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏఆర్, బీఆర్, సిఆర్, డిఆర్ అలా ఇస్తూ ఉంటారు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని క్యాస్ట్ లిస్టులు ఇచ్చింది, వాటిని ఓబీసీలోకి వస్తాయి. సో మీరు స్టేట్ది కాదు, ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి. దాంతోనే ఎన్సీఎల్ ఉంది, అంటే నాన్ క్రీమీ లేయర్. అంటే ఇన్కమ్ లెవెల్స్ 8 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మాత్రం నాన్ క్రీమీ లేయర్ అని అంటారు. అంటే ఓబీసీతో పాటు నాన్ క్రీమీ లేయర్ ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. సో అండ్ సో పర్సన్ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని అదే సర్టిఫికేట్లో ఇస్తారు. బిలాంగ్స్ టు ఓబీసీ కేటగిరీ, డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అంటే నాన్ క్రీమీ లేయర్ అని ఒకే సర్టిఫికేట్లో ఓబీసీ ఎన్సీఎల్ కలిపి వస్తాయి. ఒకవేళ మీకు ఎన్సీఎల్ లేకుండా కేవలం ఓబీసీఏ సబ్మిట్ చేస్తే మిమ్మల్ని అన్రిజర్వ్డ్గా చూస్తారు. సో ఓబీసీ వితౌట్ ఎన్సీఎల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్రిజర్వ్డ్. ఖచ్చితంగా ఎన్సీఎల్ పెడితేనే ఓబీసీ క్లెయిమ్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఖచ్చితంగా డేట్ ఇచ్చారు. 1st April 2025 తర్వాత ఇచ్చిన సర్టిఫికెట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని. పాత సర్టిఫికేట్ పెడతామంటే కుదరదు అంటున్నారు. ఎందుకంటే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా అక్కడ డేట్ అడుగుతున్నారు, డేట్ మంత్ ఎప్పుడుదని ఇస్తున్నారు, అక్కడ డేట్ ఏప్రిల్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండ్ దిస్. నేను ఆల్రెడీ ఎప్పుడు August 9th వీడియో చేసి చెప్పాను. సర్క్యులర్లో ఇలా ఇచ్చారు, April 1st, 2025 తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. 2 ఓబీసీ ఎన్సీఎల్ కంబైన్డ్గానే ఉంటాయి, 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ కాదు. నెక్స్ట్ వన్, ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కేవలం సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకోవాల్సింది, ప్రైవేట్ కంపెనీలకు అవసరం లేదు. ఎన్ఓసి ఖచ్చితంగా స్టేట్, మీరు గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్లో వర్క్ చేసే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 90 minutes టైం ఉంటుంది. ఇందులో ఎలా ఇచ్చారు, సబ్జెక్ట్ అయితే 70 marks, నాన్ సబ్జెక్ట్ 30 marks ఇచ్చారు. అగైన్ 30లో క్లియర్గా మెన్షన్ చేశారు, 10 marks ఈజ్ జనరల్ అవేర్నెస్, 10 marks ఈజ్ జనరల్ సైన్స్, 10 marks ఈజ్ ఫర్ జనరల్ క్వాంట్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇవి 30 marks. టోటల్గా 90 minutes టైము, 100 questions. మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 నెగటివ్, రైట్ ఆన్సర్ 1 question, 1 mark వస్తుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్.
నా అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు అందరూ కూడా ఆధార్ వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంతకు ముందున్న ఆర్ఆర్బీ అప్లికేషన్ అప్లై చేసుంటే ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే ఆధార్ వెరిఫై చేసుకోవాలి. ఈసారి చేంజ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం ఫోటో అప్లోడ్ చేయమన్నారు. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు లైవ్ ఫోటో క్యాప్చర్ అంటున్నారు. లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చాలామందికి అవ్వట్లేదు. అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా లేకపోవడం, లేదా మీ సైట్ చాలా బిజీగా ఉండడం. ఆర్ఆర్బీ సైట్ చాలా బిజీగా ఉన్నా జరగదు. సో తొందరపడకండి, అవ్వట్లేదు అని కంగారు పడకండి, ట్రై చేయండి రిపీటెడ్గా. 3 ఫ్యాక్టర్స్: మీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా ఉండాలి, సెకండ్ వన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా ఉండాలి, థర్డ్ వన్ మీరు అప్లోడ్ చేస్తున్న సైట్ బిజీగా ఉన్నా రాదు, అప్పుడప్పుడు అవ్వదు. నెక్స్ట్ వన్, సైన్ గురించి కూడా చాలా స్పెసిఫిక్గా పెట్టారు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా రిజెక్ట్ చేస్తాం. సైన్ ఖచ్చితంగా బ్లాక్ ఇంక్ పెన్నే వాడాలి, సైన్ బోల్డ్ ఆల్ఫాబెట్స్ ఉండకూడదు. ఇలాగ చాలా ఇచ్చారు. ఒకసారి అప్లికేషన్ చదవండి, లైట్ తీసుకోకుండా చదివి క్లియర్గా అనలైజ్ చేసి అప్లై చేయండి. సో ఇవి సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ డౌట్స్. ఇంకా ముందు ఆర్ఆర్బీకి సంబంధించి ఒకసారి ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ అయిన తర్వాత ఆర్ఆర్బీకి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.